మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు పరిధిలో చోటు చేసుకున్న ఓ హత్యాయత్నం కేసులో తండ్రి జైలు పాలవ్వడంతో ముగ్గురు మైనర్ పిల్లల జీవితం అంధకారంలోకి వెళ్ళింది. 2 ఆడపిల్లలు, 1 బాబు. ఈ ముగ్గురు చిన్నారులను చూసుకోవాల్సిన తల్లి వారిని వదిలేసి వెళ్ళిపోవడంతో వారు పూర్తిగా అనాథలుగా మారిపోయారు. ఈ విషయం స్థానిక కాలనీ ప్రజల మనసులను కలచివేసింది. పిల్లల దీన స్థితిని గమనించిన కాలనీవాసులు న్యాయవాది గోపాల్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ఈ అంశాన్ని మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. పిల్లల పరిస్థితిని తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ మానవీయంగా స్పందించారు. వెంటనే మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఈ బాధ్యతను అప్పగించారు. న్యాయ సేవాధికార సంస్థ అధికారులు స్పందించి ముగ్గురు మైనర్ పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలించారు. ప్రస్తుతం ఈ పిల్లలు సిడబ్ల్యూసి సంరక్షణలో సురక్షితంగా ఉన్నారని, వారి బాగోగులు, చదువు, ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి మీడియాతో మాట్లాడుతూ, చట్టం శిక్ష విధించడానికే కాదు, అవసరంలో ఉన్న వారిని కాపాడటానికి ఉంది. ఈ పిల్లలకు పూర్తి న్యాయం, భద్రత కల్పిస్తాం అని స్పష్టం చేశారు. సమాజం, న్యాయ వ్యవస్థ కలిసి స్పందిస్తే అనాథలైన చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ముగ్గురు పిల్లలు అబాండన్ చేసి కనపడ్డారు చెప్పేసి ఒక పిల్లవాడు, 2 ఆడపిల్లలు. ఆడపిల్ల చిన్నపిల్ల వచ్చి 3 సంవత్సరాల కంటే తక్కువ వయసు చెప్పడం జరుగుతుంది. గత 2 నెలల నుంచి కూడా వాళ్ళని ఎవరు సరిగ్గా చూసుకోవడం లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేమేం చేసామంటే సిడబ్ల్యూసీకి కాంటాక్ట్ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారిని కాంటాక్ట్ చేసి ఆ పిల్లల యొక్క సంరక్షణ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఫ్రైడే నాడు సిడబ్ల్యూసీ చైర్మన్ గారు అక్కడ ముగ్గురు పిల్లల్ని కస్టడీలో తీయడం జరిగింది. 2 పిల్లల్ని ఒక ప్రైవేట్ హోమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్న పిల్లల్ని అమీర్పేటలో ఉన్న గవర్నమెంట్ హోమ్లో వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మాది ఏమంటే కన్సర్న్ అంటే ఫస్ట్ తండ్రి అంటే యాంథనీ అనే తండ్రి అయితే ఉన్నాడో పిల్లలు ఎటువంటి నేరం చేయలేదు. బట్ హీఈస్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ క్రిమినల్ కేసెస్, ఇది జ్యుడిషియల్ కస్టడీ. మేము అనుకునేది అంటే ముఖ్యంగా ముందర ఆ తండ్రిని ఎర్లీ పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్లో డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఆయన బెయిల్ గురించి కన్సిడరేషన్ తీసుకుని బయట తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే అంతవరకు సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గారు ఆ ముగ్గురు పిల్లల యొక్క బాధ్యత వహించి అది చూసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత తండ్రి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ తండ్రి యొక్క సోషియో ఎకనామిక్ పరిస్థితి వెరిఫై చేసుకుని ఆ తండ్రిని బయటకు తీసుకోవడానికి సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది. మాకు మేము దీన్ని ఒక స్టోరీగా తెలుసుకోవడం కానీ పిల్లలకి రెస్క్యూ చేయమని చెప్పడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇది 8th నాడు వచ్చిన కంప్లైంట్. ఆల్రెడీ పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. పిల్లలకి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గవర్నమెంట్ వాత్సల్య ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. దానికి కూడా ఏర్పాటు చేస్తాం చెప్పినారు. సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గారు మాట్లాడతారు ఈ విషయం. పిల్లల్ని ఎందుకు కస్టడీ తీసుకున్నారు ఏం చేస్తారు కమిటీ చైర్పర్సన్ మేడ్చల్ జిల్లాకు ఉన్నాను. సో గత గురువారం సాయంత్రం మాకు ఆనరబుల్ ఏఎస్ సెక్రటరీ గారు మెయిల్ ద్వారా ఇట్లా 3 పిల్లలు ఎవరు పట్టించుకోకుండా ఉన్నారని మా దృష్టి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వెంటనే శుక్రవారం ఉదయాన్నే ఆ పిల్లలు మా ముగ్గురిని కూడా మా చైల్డ్ కమిటీకి పిలిపించుకోవడం జరిగింది. వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళకి 2 పెద్ద పిల్లలైనటువంటి అన్న చెల్లెలకి ఒక ప్రైవేట్ హోమ్లో షెల్టర్ పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, షెల్టర్, కౌన్సిలింగ్, మెడికల్ కేర్ అన్ని వసతులతో వాళ్ళు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న పాప వయసు 6 సంవత్సరాల లోపులో అంటే ఉంది కాబట్టి ఆ పాపని మేము ప్రైవేటు హోమ్లో పెట్టడానికి కుదరదు. కాబట్టి మన ప్రభుత్వం నిర్వహించేటటువంటి శిశువిహార్ అమీర్పేట ఉన్న దాంట్లో షెల్టర్ జరుగుతుంది. అక్కడ కూడా అన్ని వసతులతో కూడినటువంటి మంచి డైటు, ఆయాలు, అన్ని సకల సౌకర్యాలు పొందుతున్నారు. సో యాజ్ ఆఫ్ నో ముగ్గురు పిల్లలు కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో, ఒక సేఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారు. దానికి మా దృష్టి తీసుకొచ్చినటువంటి అంటే అడ్వకేట్స్ ద్వారా కానివ్వండి, గోపాల్ రెడ్డి అడ్వకేట్ గారు, ఆనరబుల్ డిఎస్ సెక్రటరీ గారు తీసుకురావడం, వెంటనే వాళ్ళు రెస్క్యూ చేయడం మంచి చేయడం జరుగుతుంది. అయితే ఆనరబుల్ సార్ చెప్పినట్టు ఆ తండ్రి వచ్చి
పిల్లల సంరక్షణ కోరితే మాత్రం మేము ఒక జేజే యాక్ట్లో ఉన్నటువంటి ఒక ఫార్మాట్ సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేసిన తర్వాత అతని ఆర్థిక స్థితిగతులను బట్టి అదేవిధంగా అతను ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి మళ్ళీ తండ్రికి అప్పచెప్తాం. అప్పచెప్పడమే కాకుండా ప్రతి నెల కూడా రివ్యూస్ మానిటరింగ్ చేసి మా స్టాఫ్ ద్వారా అతను ఎలా ఉన్నారు పిల్లల వెల్ఫేర్ తీసుకుంటాము. స్కూల్స్ అడ్మిషన్స్ కానివ్వండి, ఏదైనా ఇతరత్ర సౌకర్యాలు కూడా మేము కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తల్లి లేదు కాబట్టి డెఫినెట్గా ఆ బాధ్యత మేము తీసుకుంటాము. అదేవిధంగా సార్ ఇంకంతా చెప్పినట్టు ఒకవేళ వీళ్ళు కనుక విష్ణు వాత్సల్య స్కీమ్లోని స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అర్హులైతే దాన్ని కూడా ఇప్పించడానికి గవర్నమెంట్ ద్వారా మేము ట్రై చేస్తాము. సో ఇక్కడ ప్రస్తుతం ఈ ముగ్గురు పిల్లలు కూడా మంచి ఆరోగ్యమైన స్థితిలో హెల్తీగా ఉన్నారు అండ్ వాళ్ళ సంరక్షణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ విషయం ఏదైతే ఉన్నదో అంటే ఒక తల్లిదండ్రులు చేసిన దానికి పిల్లలు పడుతున్న బాధను చూడలేక పెంటయ్య గారు, శ్రీనివాసు, అనిత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు ఉన్న ఇంటి ఓనరు, ఆ కాలనీ ప్రెసిడెంట్ ఈ పిల్లల హృదయ విదారక బాధ చూడలేక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడ్చల్ మల్కాజ్గిరి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద మాకున్న పరిధిలో వెంటనే మేము చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి సమాచారం చేరవేయగానే ఆ నెక్స్ట్ డే రోజే పిల్లల్ని తాను వాళ్ళ అదుపులోకి తీసుకొని వాళ్ళకు తగిన వసతులు కల్పించారు. ఇంకా ఇలాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా సమాజంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కుషాయిగూడ దృష్టికి తీసుకొస్తే మా పరిధిలో మేము ఇలాంటి వాటికి పరిష్కారం చూపించే విధంగా ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తాం. ఇంట్రెస్ట్ వచ్చింది. నేను బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాను. ఫైల్ చేసినాక ఈయన పెంటేనే బెయిల్ పిటిషన్ వెరిఫికేషన్ మేము సంతకం పెట్టాడు. బెయిల్ పిటిషన్ వేసినాం సరే ఆర్గ్యుమెంట్ అనేది సార్ దాని తర్వాత ఈయన ఊరికే మాకు రోజు ఫోన్ చేస్తుంటే ఏంటి పెంటయ్యా ఇంత సఫాయిస్తూ ఉంటారు చేస్తారు ముగ్గురు పిల్లలు అంటే కోర్టు కాడికి తీసుకొచ్చింది. చాలా బాధ అనిపించింది. ఎంత బాగుందంటే ఈరోజు ఆ రోజు చెప్పులు లేవు, ఒక్క డ్రెస్ అక్కర్లేదు, పిల్లల ఎంటికలు ఆ పాప కూడా నాకు కళ్ళపడి నీళ్ళు వస్తుంది. ఇమ్మీడియట్గా అడిగాను, పాప మీరు అన్నం తింటామన్నారు. అప్పటికే పెంటే సార్ తినిపించిన ఇమ్మీడియట్గా నేను డీలర్ సెక్రటరీ గారు తీసుకోకపోతే ఇంత తీసుకున్నాను. నిజంగా నాకు చాలా హ్యాట్సాప్ సార్ మీ అందరికీ. ఎందుకంటే ఇలా నాకు వాళ్ళని చూస్తుంటే నేను కళ్ళతో చూసిన రోజు వితిన్ ఒక 1 వీక్ నమ్మ ఎంత బాగా అయిందంటే పిల్లలు అంటే ఆ పాప నాకు వచ్చి హాయ్ అంకుల్ అంటుంది. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ రోజు నేను ఏదో పెద్ద ఘనకారం చేసినాను కాదు కానీ మా సెక్రటరీ కానీ మా డీజే గారు కానీ మా రాజగీర్ సాబ్ కానీ ఇంత రియాక్ట్ అయ్యారు. వాళ్ళని నిజంగా వీళ్ళందరికీ హృదయపూర్వక మా డీఎల్ఎస్ తరఫున కృతజ్ఞత.